పెళ్ళయి ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళు ఒక 5, 6 ఏళ్ల వయసుకొచ్చేసరికి 30, 35 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీలలో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుందేమో ఈ మధ్య కాలంలోని నేను అబ్జర్వ్ చేసిన విషయం. ఆ పెళ్ళికి ముందు ఒక మంచి కెరీర్‌ని ఏర్పరచుకొని, అంటే ఉదాహరణకు 25, 28 సంవత్సరాల వయసు వరకు ఒక ఆడపిల్ల ఒక మంచి కెరీర్, ఒక సంవత్సరానికి ఒక 10 లక్షలు సంపాదించగలిగి ఐటీలో కావచ్చు, లేదా ఒక క్లాసికల్ డాన్స్‌లో కావచ్చు, క్లాసికల్ మ్యూజిక్‌లో కావచ్చు, పెయింటింగ్‌లో కావచ్చు, లేదా ఒక సోషల్ సెక్టార్‌లో కావచ్చు, ఒక ఎన్‌జీఓలో కావచ్చు, లేదా ఒక హాస్పిటాలిటీ మేనేజ్మెంట్‌లో కావచ్చు, అంటే హోటల్ మేనేజ్మెంట్ లాంటి వాటిలో కావచ్చు, లేదా ఒక మంచి ప్రిన్సిపాల్ గానో, లెక్చరర్ గానో, అసోసియేట్ ప్రొఫెసర్ గానో కావచ్చు. అబ్బా! ఎన్ని రంగాలైతే ఉన్నాయో అన్నిటి రంగాల్లోనూ ఒక అమ్మాయి చక్కగా తనను తాను నిర్దేశించుకొని, ఆవిష్కరించుకొని ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ది ఇండిపెండెన్స్, అంటే ఒక స్వాతంత్ర్యానికి ఆ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన ఆ అమ్మాయికి పెళ్ళవుతుంది. పెళ్ళికి ముందు యాక్చువల్‌గా మొగుడితోటి, అత్తగారితోటి వాళ్ళతోటి చెప్తుంది. పెళ్లి తర్వాత నేను ఇదే కెరీర్‌లో ఉంటాను, మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు కదా, పెళ్ళైన తర్వాత నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను, మీరు నన్ను చదివిస్తారు కదా అని. అంటే మీరు ఈ పెళ్ళికి ముందు ఎన్ని అడగండి, అత్తగారు, మామగారు, ఆడపడుచు గారు, మొగుడు గారు, ఈ నలుగురు దొంగలు ఏం చేస్తారంటే, సారీ నేను తప్పు మాటనే కాదు, కావాలనే అన్నాను. ఈ దొంగలు నలుగురు ఏం చేస్తారంటే, పెళ్ళికి ముందు నిన్ను ఏదని చదివిస్తావమ్మా, దాందే ఉందమ్మా, రెచ్చిపోదామమ్మా, నీకు స్వాతంత్ర్యం అమ్మా, ఎలా ఉన్నా పర్లేదమ్మా అంటారు. కానీ పెళ్ళైన తర్వాత అవన్నీ చిట్టికెలా పందిరవుతుందని, చివరికి ఈమె ఈ 4 ఇంటి గోడల మధ్యనే జీవితమని వంటింటి కుందేలు అయిపోతుందని విషార్థం. పెళ్ళైన తర్వాత ఏదో 1 ఇయర్ జాబ్ చేస్తుంది. ఈలోగా బుజ్జి పాప పుడతారు. ఆ ప్రెగ్నెన్సీ, ఆ డెలివరీ, ఆ బ్రెస్ట్ ఫీడింగు అలా 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 ఒక 3 ఏళ్ళు అయిపోతుంది. ఈ 3 ఏళ్లలో మొగుడికి కెరీర్ మాత్రం డెవలప్ అవుతుంది. ఆయనకి ఒక ₹1,00,000 శాలరీ నుంచి ₹2,00,000 శాలరీ ఇలా వస్తూ ఉంటాయి. చివరిగా మీకు ఏమర్థమవుతుందంటే, నేను లేను అన్న విషయం అర్థమవుతుంది. మొగుడికి ఇచ్చే కాఫీ ఉంది తప్ప నేను లేను, అత్తగారికి వండి పెట్టిన వంట పాత్రల్లో వంట ఉంది తప్ప నేను లేను, పిల్లలకి ఊడిగం చేసిన దాంట్లో ఊడిగం ఉంది తప్పించి కానీ 1, 2 వెళ్తే తొడబడాలు ఉంది, కడగడాలు ఉంది తప్పించి కానీ నేను లేను, కన్నీటి గాథలు ఉన్నాయి తప్ప పన్నీటి చరికలు లేవన్న విషయం అర్థమవుతుంది. ఒక తెలుగులో కవయిత్రి కావడం రాస్తారు యాక్చువల్గా, వంటింటికి మా అమ్మే రాణి కానీ వంటింటి గిన్నెలన్నింటి మీద మా నాన్న పేరే అంటుంది. అలా చివరికి తనను తాను కోల్పోతుంది. విచిత్రం ఏంటంటే, అప్పుడు ఆమెకి డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ కావడానికి నిజానికి ఇప్పుడు నేను చెప్పిన వాస్తవిక పరిస్థితులన్నీ కారణమైన, నమ్ముతారో లేదో కానీ ఒక కారణం ఆమె కూడా, ఆమె చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా. నేను వేరు, మా ఆయన వేరు అనుకోవడంతో సమస్య స్టార్ట్ అవుతుంది. నేను వేరు, మా పిల్లలు వేరు అనుకోవడంతో సమస్య స్టార్ట్ అవుతుంది. అసలు గృహిణిగా ఉండడం కూడా గొప్ప బాధ్యతని, మొగుడు జాబుకి వెళితే ఎంత గొప్పో, భార్య ఇంట్లో ఉండి వంట ఇంటి పనులు చేస్తుంటే కూడా అంతే ఆత్మగౌరవంతో ఉండవచ్చని అనుకోకపోవడంతో సమస్య వచ్చింది. తనను తాను నిర్దేశించుకోవడానికి కారు నడపడము, తనను తాను నిర్దేశించుకోవడానికి బయటికి వెళ్ళడము, బయట జాబులు చేయడము మాత్రమే గొప్ప అని అనుకోవడంలో ఉంది. ఇంటి పనుల్లోనో వంట పనుల్లోనో నీదైన ముద్ర వేస్తే, ఆ ముద్ర వేసినప్పుడు వంట బాగా చేస్తే ఆయన పొగడాలి, లేకపోతే చీర బాకట్టుకుంటే ఆయన పొగడాలి అనుకోవడంలో ఉంది. ఆత్మగౌరవం ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల పొగడ్తకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, లేదా అలా పొగడ్తకు లొంగడు. యాక్చువల్గా పొగడాలని కోరుకున్నామంటే ఆత్మగౌరవం లేదని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలకి నిజంగా ఒక జంజాటం, కుడితిలో పడ్డ ఈగలాగా అటు వెళ్తూ వెళ్ళలేని ఒక పరిస్థితి ఇవన్నీ ఉన్నా, వీరికి ఏం చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించినప్పుడు 3 పాయింట్లు చెబితే బాగుంటుంది అనిపించింది. 1, చేస్తున్న పనిని గౌరవించండి. తనను తాను గౌరవించుకుంటేనే ఇతరులు గౌరవిస్తారు. 2, ఇతరుల నుంచి గౌరవాన్ని కానీ, ప్రేమను కానీ, అభిమానాన్ని కానీ దేన్ని ఎక్స్పెక్ట్ చేయకండి. 3, కొన్ని రూల్స్ పెట్టుకోండి, నిర్మోహమాటంగా ఉండండి. రూల్ దగ్గర రూల్గానే ఉండండి. మొగుడైనా సరే, అత్తగారైనా సరే, మామగారైనా సరే, ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకోగలిగితే సరిపోతుంది. 1 మాత్రం నిజం, పెళ్ళంటేనే అంత, కుటుంబం అంటేనే అంత, పిల్లలు పుడితేనే అంత, పెళ్ళంటేనే సగం మనలోంచి తీసి పక్కవారికి ఇవ్వడం, అంటే జీవిత భాగస్వామికి ఇవ్వడం. అర్ధనారీశ్వరతత్వం అంటే అర్థం అదే. కాబట్టి పెళ్ళంటేనే నిన్ను నువ్వు సగం తీసుకుని, నీ వ్యక్తిత్వాన్ని, నీ జీవితాన్ని, నీ జీతాన్ని, నీ యొక్క మొత్తం అభిరుచుల్ని, ఆ రుచుల్ని అన్నింటినీ, అభీష్టాలని, ఇష్టాలని అన్నింటినీ తీసి
మొగుడు అకౌంట్లో వేయడం. అఫ్కోర్స్ ఇక నేను ఆ స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, కానీ మొగుడు కూడా అలాగే ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మిగిలిన సగంలో సగం పిల్లలకి వెళ్ళిపోతుంది. అందుకని పావు వంతు మాత్రమే, 1/4 మాత్రమే మిగిలినప్పుడు ఆకాశంలో సగమైన ఆ స్త్రీ కన్నీటి గాథల్లో మాత్రం పూర్ణంగా ఉన్నాను అనుకున్నప్పుడు కలిగే బాధే ఇదంతా. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.